ఇది లైవ్ ఉందా లేదా ఛాలెంజ్ చేస్తారు రమ్మన్. మొన్న జరిగిన 2023 మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లా ఇంత కాంగ్రెస్ గాలి వచ్చింది. నీ సంగతి చెప్తాం అని నీ బీజేపీ కార్యకర్తలే నీ భర్తం అని చెప్తుర్రు. రోడ్ల మీద కలిసి దిష్టి బొమ్మలు పెడుతుర్రు. శ్రావణిని కాపీ కొడుతుంది అంటున్నారు. అధికార పార్టీలో ఉన్న ప్రతినిధిని నోచుకోలే. దానివల్ల మన జగిత్యాల ప్రజలు కానీ. నమస్కార్, వెల్కమ్ టు రా అండ్ ఒరిజినల్ కాంటెంట్ విత్ వీకే. ఈరోజు మనతో పాటు ఉన్నారు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడ్వాల జ్యోతి గారు. సో తనతో జగిత్యాల రాజకీయాల గురించి, అలాగే రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్, స్పెషల్గా నిజామాబాద్ సెగ్మెంట్ గురించి, అండ్ తన మున్సిపల్ చైర్పర్సన్ కావడానికి ఒక్క పార్టీ కాదు, గ్రూప్ ఆఫ్ పార్టీస్ ఇంక్లూడింగ్ ఎంఐఎం, బీజేపీ, టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ 4 పార్టీలు కలిస్తేనే తను మున్సిపల్ చైర్పర్సన్గా ఇక్కడ కూర్చున్నారు ఇప్పుడు. సో తనతో అడిగి తెలుసుకుందాం. మేడం నమస్కారం. ఎలా ఉన్నారు? ఓకే. సో ఎట్లా నడుస్తుంది బిఫోర్ మున్సిపల్ చైర్పర్సన్, ఆఫ్టర్ మున్సిపల్ చైర్పర్సన్? ఏదైనా బాగానే ఉంది. అది సంతోషాన్ని ఇచ్చింది, తృప్తినిస్తుంది. ఓకే. అది ఫ్యామిలీ లైఫ్, ఇది పబ్లిక్ లైఫ్. సో ఫ్యామిలీ లైఫ్ కంటే కూడా పబ్లిక్ లైఫ్లో సర్వీస్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఓకే. సో అది తృప్తినిస్తుంది చాలా. ఓకే. అంటే ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? బిఫోర్ మున్సిపల్ చైర్పర్సన్ అంటేనేమో ఓకే, అంత పెద్దగా ఏం పనులు ఉండవు. బట్ ఇప్పుడు టౌన్ మొత్తం తిరగాలి. ఇప్పుడు అసలు ఎలక్షన్స్ కొంచెం ఇంకా టౌన్ని కాకుండా ఇంకా జిల్లా వైడ్ కూడా వెళ్తున్నారు ప్రచారంకి. ఎట్లా మరి ఇల్లు కానీ ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నారు? ఒక మహిళకి ఎట్లా మేనేజ్ చేసుకోవడం అనేది తన పుట్టుకతో నేర్చుకున్నది. సో డెఫినెట్గా తను ఏదైతే కుటుంబాన్ని ఎట్లయితే నడుపుతుందో దేశాన్ని కూడా నడిపేటోళ్ళు ఉండే ఒకప్పుడు. ఇందిరాగాంధీ గారు ఉన్నారు కదా ప్రధానమంత్రిగా, వారి మీ దేశాన్ని నడిపింది కదా. మరి ఒక కుటుంబాన్ని ఎట్లయితే నడుపుతారో దేశాన్ని కూడా నడిపేంత శక్తి ఆడవాళ్ళ దగ్గర డెఫినెట్ గా ఉంటది. కాబట్టి అది చాలా ఈజీ అయిన పని. ఓకే. పార్లమెంట్ ఎలక్షన్స్ కి నారీ శక్తి ఎవరి వైపు ఉంది? నారీ శక్తి అని అంటే ఇప్పుడు డెఫినెట్ గా ఇక మా పార్టీని మేము డెఫినెట్ గా చెప్పుకోవాల్సి వస్తుంది. జీవనన్న ఎట్లాంటి వ్యక్తి అనేవాడు అనేది ఇక్కడ 43 సంవత్సరాల నుంచి వెళ్ళి తెలియని వాళ్ళంటూ లేదు. చిన్న పిల్లల నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ వారికి, ఈవెన్ మా మామయ్య వయసు వాళ్ళకి కూడా అందరికీ తెలుసు. కాబట్టి జీవనన్న అనే వ్యక్తి ఒక మంచి వ్యక్తి కాబట్టి ఆయన ఓటేసి ఈసారి గెలిపించాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఓకే. సో మున్సిపల్ చైర్పర్సన్ కార్నికి సో మీకు అనేక పార్టీలు సపోర్ట్ చేసినాయి, ఇంక్లూడింగ్ ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ అండ్ కొంతమంది టీఆర్ఎస్ కౌన్సిలర్లు అండ్ ఇండిపెండెన్స్. ఓకే. ఎట్లా పాసిబుల్ అయింది మీకు? మనం మంచితనం చూసి డెఫినెట్ గా ఇప్పుడు వేరే వాళ్ళకు ఇస్తా అని అన్నప్పుడు వాళ్ళు కాదు ఈ అమ్మాయి అయితే పర్ఫెక్ట్ అని చెప్పేసి అనుకున్నారు కాబట్టే కదా నాకు సపోర్ట్ చేశారు. దాంట్లో పద్మశాలీస్ ఉన్నారు, మున్నూరు కప్ వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అట్లాగే అన్ని పార్టీస్ వాళ్ళు ఉన్నారు, అండ్ ఇండిపెండెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. సో అదే మన విజయం వెనకాల ఉన్నది. ప్రతి ఒక్క కులం మతం కలిస్తే భారతదేశం ఎట్లయితే మనం నిర్మించుతామో అట్లాగే ఇవాళ నా గెలుపు కారణం కూడా ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి పార్టీ. ఓకే. అంటే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఉన్నారు. అంటే తను మిమ్మల్ని ఎందుకు మున్సిపల్ చైర్పర్సన్ చేయాలనుకోలేరు మరి? యాక్చువల్లీ ఇది పద్మశాలీలకే వచ్చింది. లాస్ట్ ఎప్పుడైతే వచ్చిందో 4 years బ్యాక్ పద్మశాలీలకే ఇది వచ్చింది. కాబట్టి శ్రావణి అనే ఒక మహిళని వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఆమెను చేశారు. కొన్ని కారణాల వల్ల తను రిజైన్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే మేము మళ్ళీ సంజయ్ అన్న అడగడం జరిగింది, అన్న మాకు అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా అంటే, ఖచ్చితంగా డెఫినెట్గా మీకు ఇస్తామమ్మా అవకాశం అని చెప్పారు. కానీ ఏం జరిగిందో మాకు తెలియదు అక్కడ లోపల. సో వేరే మున్నూరు కబ్బాలకు కూడా అవకాశం ఇద్దాం ఈసారి అని అంటే మేమేమన్నాం, అన్న 40 ఏళ్ళ తర్వాత అవకాశం వచ్చింది, ఈ స్థానాన్ని మేము కోల్పోదలుచుకోలేమని చెప్పేసి మేము చెప్పితే ఆయన కాదు అనడం వల్ల మేము ఈ స్థానం కోసం బయటికి రాదు. ఎందుకంటే ఇది మా పద్మశాలి ఆత్మ గౌరవం కాబట్టి మేము దక్కించుకోవాలి అని అనుకున్నాం. ఓకే. సో కేవలం అంటే ఒక పద్మశాలి మహిళా సీట్ మళ్ళీ పద్మశాలి మహిళకే రావాలి అని మీరు అనుకున్నారా? డెఫినెట్ గా పద్మశాలీలకు దక్కిన గౌరవం ఏదైతే ఉందో ఈ గౌరవాన్ని తీసేయద్దు, ఇది ఖచ్చితంగా పద్మశాలి దక్కాల్సిన ఆత్మ గౌరవం చెప్పేసి మేము దాన్ని దక్కించుకొని మేము బయటికి రావాల్సి వచ్చింది. ఓకే. ఎట్లా ఇలా అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఎమ్మెల్యేని ఎదుర్కొనే అంత ఎమ్మెల్యేని ఎదుర్కొనేంత ధైర్యం అని కాదు, కానీ ఇది మా వరకు వచ్చేసరికల్లా ఇది గౌరవం పోతుందేమో అని చెప్పేసి మేము దీనికోసం కొట్లాడడం జరిగింది. దీని వెనకాల ఉన్న మా నాయకుడు మా జీవనన్న ఆయన ఖచ్చితంగా మాకేం చెప్పిండంటే నేను మీకు సపోర్ట్గా ఉంటానని చెప్పిండు. కాబట్టి ఆయన ఇచ్చిన ధైర్యంతో, ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఇవాళ పదవి తెచ్చుకొని ఇవాళ ఆయనకు నేనే ఏదైతే ఇప్పుడు మళ్ళీ ఆయన పదవి కోసం ఇవాళ మేము కొట్లాడి ఆయనను గెలిపిస్తే మేము ఆయన గిఫ్ట్ ఇచ్చినట్టే అనుకుంటున్నాం. ఓకే.
ఓకే, అంటే ఒక సరే జీవన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ కౌన్సిల్ అందరూ సపోర్ట్ చేస్తారు మీకు డెఫినెట్. ఆటోమేటిక్గా. బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది మీతో ఉన్నారు. మరి ఎంఐఎం వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేసినారు మీకు? ఇండిపెండెన్స్ ఎట్లా సపోర్ట్ చేసినారు? బీజేపీ వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేసినారు? చెప్పాను కదా ఇందాకే, మంచితనంతో సపోర్ట్ చేశారు. మ్మ్. యాక్చువల్లీ ఏందనంటే వాళ్ళకి ఫస్ట్కి వెళ్ళే ఇప్పుడు ఎవరైనా ఏం కోరుకుంటారు, ఎవరైతే మన పైన ఉండే అధ్యక్షులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు మంచి వాళ్ళు అయి ఉండాలి. మున్సిపల్ కానీ ఎట్లాంటి పదవులైనా కానీ పెద్దవాళ్ళ స్థానంలో కూర్చున్నప్పుడు వాళ్ళు ఏదైతే పదవి ఉందో దానికి న్యాయం చేసే వాళ్ళు వస్తేనే మనకు బాగుంటుంది. కొంచెం మన పనులు ఏమైనా ఉంటే చేసే వాళ్ళు వస్తేనే బాగుంటుంది అని ఎవరైనా కోరుకుంటారు, అంతేనా? అట్లనే ఈ వీళ్ళు అయితే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఈ అమ్మాయి అయితే మాకు చేయగలుగుతుంది, ఈ అమ్మాయి అయితే ఓకే అని అనుకున్నారు కాబట్టి ఇవాళ వాళ్ళందరూ చెప్పాను కదా అన్ని పార్టీలకు అతీతంగా నాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఓకే, అంతేగాని డబ్బుల మహిమ అయితే ఏం లేదా? డబ్బుల మహిమ ఉందని మీరెందుకు అనుకుంటున్నారు? అంటే రాజకీయం అన్నప్పుడు అవన్నీ ఉంటాయి కదా. ఏమో మంచితనంతో కూడా కావచ్చు కదా. ప్రతి విషయము డబ్బులతోటే కూడుకునేది ఉండదు కదా, మంచితనం కూడా పనిచేస్తుంది కదా. సో మంచితనం అని మేము అనుకుంటున్నాం. ఓకే, సో ఎట్లా నడుస్తుంది మీ ప్రచారం మరి జగిత్యాల టౌన్ వరకు చూస్తే? ఇప్పుడు ఎంపీ అభ్యర్థికి డెఫినెట్ గా అసలు బీజేపీ కంటే టీఆర్ఎస్ కంటే ఇప్పుడు 100 రెట్లు మాదే ప్రచారం ముందుకు కొనసాగుతుంది. ఇవాళ జీవనన్న అనే ఒక వ్యక్తి ఎట్లా ప్రచారం చేస్తున్నాడు అని అంటే ఒక యువకుడు కూడా పనికిరాడు అంతగా ప్రచారం చేస్తున్నాడు, అట్లా తిరుగుతున్నాడు. 7 సెగ్మెంట్లు పార్లమెంట్ 7 సెగ్మెంట్లు మొత్తం ఒక్క రోజు రికామ్ లేకుండా, ఒక గంట రికామ్ లేకుండా తిరుగుతున్నాడు. ఆయన 5G బ్రెయిన్ వేసుకొని ఒక యువకుడు లాగా ఒక 23 సంవత్సరాలు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపల ఉన్న ఒక యువకులు ఎట్లా తిరుగుతారో అట్లా తిరుగుతున్నారు. అదే ఆయనకి ఇంత వయసు కాకుండా ఇంకొక 20 ఏళ్ళు తక్కువ ఉండుంటే బాగుండేమో అని మాకు కూడా అనిపించింది. ఓకే, సో రెగ్యులర్గా న్యూస్లో కనబడుతున్నారు, మహిళలను కూర్చోబెడుతున్నారు, అండ్ మీరు కూడా వాళ్ళతో కూర్చొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక్కొక్కటి ఒక వీడియో చూపిస్తాం మీకు, మీదే వీడియో అది. ఈ వీడియో చూసి జగిత్యాల కొంతమంది అనుకుంటున్నారు శ్రావణిని కాపీ కొడుతుంది అంటున్నారు. ఏమంటారు మీరు దానికి? ఎక్కడన్నా మీరు ప్రూవ్ చేయగలుగుతారు నేను శ్రావణ్ని కాపీ కొడుతున్నాను? డెఫినెట్గా ఏమో మరి నేను పెట్టే మీటింగ్స్ శ్రావణి నన్ను కాపీ కొడుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చాలా చోట్లకు వెళ్ళి, అంతకుముందు అయితే ఎప్పుడు ఉపాధి హామీ కాడికైతే వెళ్ళలేదు, మనం మేము వెళ్ళిన తర్వాత ఆమె వీడియోస్ కనబడ్డాయి మరి. సో మేము కూడా అదే అనుకుంటున్నాం, నా వీడియోస్ తర్వాతనే తను కూడా కాపీ కొడుతుందేమోనని. ఓకే, సో మీరైతే కాపీ కొట్టట్లేదు? అస్సలు కొట్టట్లేదు. రైట్. సో జగిత్యాల చూసుకుంటే జీవన్ రెడ్డి గారి 40 years హిస్టరీలో జగిత్యాల టౌన్లో ఎప్పుడూ మెజార్టీ రాలే. ఇప్పుడేమైనా వచ్చే అవకాశం ఉందా మరి? డెఫినెట్గా వస్తుంది. 50,000 మెజార్టీ తీసుకొస్తామని చెప్పేసి మేము డెఫినెట్గా చెప్పగలుగుతాం. ఎందుకనంటే లాస్ట్ టైం ఏం తప్పు జరిగింది అనేది మాకైతే తెలియదు, ఎందుకంటే మేము లేవు కాబట్టి. ఇప్పుడు ఉన్నాం కదా, మరి మేమేం చేయగలుగుతాం అనేది మేము చెయ్యాలి కదా. మేము కూడా అహర్నిశలు అన్న కోసం ఖచ్చితంగా కష్టపడుతున్నాం. అది దాదాపు పబ్లిక్ టాక్ లోనే ఉంది. పొద్దు నుంచి రాత్రి వరకు మేము కూడా కష్టపడుతున్నాం. ఎందుకంటే మనకి ఆ రోజు మనకు ఆయన అవకాశం ఇచ్చిండు. ఆయన అవకాశం ఇవ్వడం వల్లనే ఈ స్థాయిలో నేను కూర్చోగలిగిన, ఈ స్థానంలో. మరి అట్లాంటప్పుడు ఇవాళ మనకు నా తండ్రి స్థానంలో ఉన్న ఆయనకు నేను ఒక గిఫ్ట్ అనేది ఇవ్వాలా ఇవ్వద్దా? సో డెఫినెట్ గా టౌన్ లో మెజార్టీ తీసుకొస్తాం, మేము కష్టపడతాం ఆయన కోసం. ఓకే, సో మన పార్లమెంట్ ఎలక్షన్ సైడ్ వస్తే మన పార్లమెంట్లో ఇప్పుడు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఎక్కడ ఏ అసెంబ్లీలో మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు జీవన్ రెడ్డి గారికి? డెఫినెట్ గా జగిత్యాల అసెంబ్లీ వస్తుంది, కొరుట్ల అసెంబ్లీ వస్తుంది, మిగతా అసెంబ్లీలు కూడా. ఎందుకంటే ఇప్పుడు కొంచెం అంతకుముందు కొంచెం చిన్న ప్రాబ్లం ఉండే, అంటే ఏం ప్రాబ్లం ఉండే, ఎందుకంటే ఇప్పుడు నిజామాబాద్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అరవింద్ గారు, ఆయన స్థానికుడు కదా, అక్కడ ఆర్మూర్ కానీ అదంతా స్థానికంగా ఉండే కాబట్టి కొంచెం ఆయన మీద అప్పుడు ఉండే కావచ్చు. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడే అహంకారం మాటలు కానీ ఆయన చేసే పనులు ఏమున్నాయి, ఏమనంటే ఓటేస్తారు అది ఇదని చెప్పేసి ఆయన కొంచెం అహంకారంగా మాట్లాడతాడు కాబట్టి దాంతో చేంజ్ అయింది. జీవనన్నకు మద్దతు అయిపోయింది అదంతా. జీవనన్న ఏదైతే మంచితనం ఉందో, ఆయన ఒక రైతు బిడ్డగా, ఆయన ఒక మంచితనంగా ఈ ప్రజలందరూ ఆయన సైడ్ వచ్చేసారు, ఆయన కోటేయాలని నిర్ణయించుకున్నారు. బయటికి ఎవరైనా మాట్లాడితే పాపం ఏదో బాధపడతారు, ఫీల్ అవుతారని బీజేపీ అని అంటున్నారు కావచ్చు, కానీ లోపల 100% కాంగ్రెస్కి వేయాలని నిర్ణయించుకున్నారు. ఓకే, మన అడ్వాల లక్ష్మణ్ గారు చైర్పర్సన్ వాళ్ళ హస్బెండ్ కూడా జాయిన్ అయినారు ఇక్కడ. నమస్తే అన్న. ఓకే, సో అన్న నేను పబ్లిక్ ఒపీనియన్ తీసుకునేటప్పుడు జీవన్ రెడ్డి గారికి వెంట తిరుగుతున్నారు, వాళ్ళు కండువాలు వేసుకుని కూడా తిరుగుతున్నారు. నేను వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఒకటే మాట అన్నారు,
అన్న ఓటు ఎవరికి వేస్తామని అడిగితే వాళ్ళు వీడియో ఆఫ్ చేయమన్నారు. వీడియో ఆఫ్ చేశాక చెప్పినారు మేము బీజేపీ ఓటేస్తామన్నా అన్నారు. ఎందుకన్నా మరి తిరుగుతున్నారుగా మీరు అంటే, ఒక ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మేము జీవన్ రెడ్డికే ఇస్తాం, బట్ ఆ పార్టీకి మేము అక్కడ దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి ఆ పార్టీకి మేము వేయము అని బీజేపీకి వేస్తామన్న విధంగా వాళ్ళు చెప్పినారు. దానికి ఎట్లా ఏం సమాధానం చెప్తారన్న? జీవన్ రెడ్డి గారి మంచితనం, ఆయన అభిమానం, ఆయన చేసిన సర్వీస్. ఒక దురదృష్టం ఏంటంటే మీరు అంటున్నారు చూసారా, ప్రతి ఒక్కరు ఆయనను దగ్గర చూసిన వాళ్ళు ఇప్పుడు పిల్లలకు వాళ్ళకి అనుభవం తక్కువ, వాళ్ళకి అనుభవం లేదు. యూత్ ఏమన్నా అంటే ఏమో అంటున్నారు, కానీ అదంతా కాదు. పాజిటివ్కి వస్తే వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తే ఆయన ఎంత సర్వీస్ చేసిండు, ఏం చేసిండు అనేది జనానికి తెలుసు. ఓకే, ఒకటి ఏంటంటే జగిత్యాల ప్రజలకు ఒక దురదృష్టం ఏంటంటే గత 40 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రం కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా జగిత్యాల రాజకీయానికి విరుద్ధంగా ఉంటుంది. ఏంటి అది? ఆల్ ఓవర్ మన ఎంటైర్ స్టేట్ లోపల రూలింగ్ గవర్నమెంట్ ఒకటి ఉంటుంది ఉన్నది, కానీ జగిత్యాల రూలింగ్ గవర్నమెంట్ విరుద్ధంగా లీడర్ ఉన్నారు. ఓకే, సపోజ్ టీడీపీ గెలిచింది, ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, సింపతి తోటి టీడీపీ నాయకుడికి గెస్సింగ్ అంటే గెస్సింగ్ లోపలను సమ్ వాట్ ఎవర్ ఇట్ గత 40 సంవత్సరాల నుండి కూడా 1-2 సార్లు అధికార పార్టీ లీడర్ ఉన్నారు తప్ప మిగతా 30 సంవత్సరాల లోపల మన జగిత్యాల ప్రజలు అధికార పార్టీలు ఉన్న ప్రతినిధిని నోచుకోలే. దానివల్ల మన జగిత్యాల ప్రజలు కానీ జగిత్యాల పట్టణం కానీ అభివృద్ధికి నోచుకోలేదని ఖచ్చితంగా అయిపోగలుగుతాయి. ఓకే, దానివల్లనే కొద్దో గొప్ప జగిత్యాల డెవలప్మెంట్ కాకపోవడానికి నిదర్శనం. ఇవాళ మన 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. యావత్ తెలంగాణ ఒక సైడ్ చూస్తే మన జగిత్యాల ఒక సైడ్ చూసింది. అందరూ టీఆర్ఎస్ కేసీ, కానీ జగిత్యాల ప్రజలు అభిమానంతో జీవన్ సంబంధించారు. 2014గా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. అట్లాంటి తెలంగాణ వేవ్లో కూడా జీవన్ రెడ్డి గారు గెలిచిందని మీరు చెప్తున్నారు. మొన్న జరిగిన 2023లో మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇంత కాంగ్రెస్ గాలి వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డది అక్కడ, బట్ జీవన్ రెడ్డి గారు ఓడిపోయినారు. జీవన్ రెడ్డి గారు 2014లో లాస్ట్ ఎలక్షన్ అన్నారు కాబట్టి గెలిచినారు. 2023లో ఓడిపోనికి మేబీ అది రీజన్ అవ్వచ్చు అని అనుకుంటున్నారు. నేను ఒక విషయం చెప్తా వినండి, రాజకీయానికి వయసుకు సంబంధం లేదు. రాజకీయం చేసేటప్పుడు నేను ఈ వయసులో చేస్తా, ఈ వయసులో చెయ్యా అనేది ఉండదు. చేసే సర్వీస్ని బట్టి నీ పనిని బట్టి రాజకీయం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, ఆయన వయసు ఎంత, ప్రధానమంత్రి, ఆయన చేస్తే రాజకీయం అంతే కదా. సర్వీస్ చేస్తున్నాం, సర్వీస్ చేసినప్పుడు ఉంటారు. జీవన్ రెడ్డి సాబ్ కూడా అదే రకంగా సర్వీస్ మోటోతో పనిచేస్తాడు. సర్వీస్ మోటోతో పబ్లిక్ కూడా తన ఆ రకంగా రిసీవ్ చేసుకుంటాడు. నేను ఇందాక మీకు చెప్పాను ఏమని, యావత్ తెలంగాణ ఒక సైడ్ ఉంటే మన జగిత్యాల ఒక సైడ్ ఉందాం. ఆయన ఆకాంక్ష ఏంటి తెలుసా, అరే జగిత్యాల మొత్తం ఇప్పుడు యావత్ తెలంగాణ మొత్తం కాంగ్రెస్ గెలిచింది. గెలిచినప్పుడు ఇవాళ ఎందుకు ఓడిపోవడం జరిగింది ఎట్లా అనేది జగిత్యాల పబ్లిక్ తెలుసు. కొన్ని ప్రెజర్ల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల ఓడిపోయింది తప్ప ఆయన ఓడిపోయే నాయకుడు కాదు, అట్లాంటి లీడరే కాదు. పల్లెలు మొత్తం కాపాడుకొచ్చినాయి, టౌన్కి వచ్చేసరికి కొద్దో గొప్ప మెజారిటీ తగ్గింది. దాంట్లో కొన్ని చాలా రకాల పరిస్థితులు ఉన్నాయి, దానివల్ల ఓడిపోయింది కదా. ఒకటి ఇప్పుడు జగిత్యాల ప్రజలు కానీ జగిత్యాల నియోజకవర్గం కానీ వన్ సైడ్ వారు ఉంటుంది. వారు వన్ సైడే. 40 సంవత్సరాలకు వెళ్ళి ఇలాంటి పరిస్థితి రాలే. పరిస్థితి అంటే ఎంపీగా జగిత్యాలకి వెళ్ళి కాంటెస్ట్ చేసిండు జీవన్న. ఇప్పుడు నిన్ను ఓడిపోయింది కాబట్టి ఏదేమున్నా బై ఎలక్షన్లో మొత్తం టోటల్ కూడా వన్ సైడ్ జగిత్యాలు ఓట్లేసి జీవనంలో అఖండ మెజార్టీతో గెలిపిస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళు డిసైడ్ అయి ఉన్నారు, దాంట్లో నో మోర్ డౌట్స్. ఒక విషయం క్లారిటీ చెప్పాలి, మొన్న
జరిగిన మా ఈ చైర్పర్సన్ ఇంకా ఆయనకు ఒకటి ఆశయం, పద్మశాలకు నేను ఏదో ఒకటి చెయ్యాలి. గతంలో పద్మశాలి మున్సిపల్ చైర్మన్ ఉండే కాబట్టి దాన్ని పద్మశాలకు మాత్రమే ఇవ్వాలి. ఈ గౌరవం వాళ్ళకి చెందింది కాబట్టి వాళ్ళకే గౌరవం ఇవ్వాలి. కాబట్టి మీరే ఉండాలి పద్మశాలిగా, మీ కమ్యూనిటీకి చెందింది మీకే ఇస్తా అని ఇచ్చి ఆ గౌరవం నిలబెట్టారు. పద్మశాలీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. అండ్ ఎట్ ద సేమ్ టైం గత ప్రభుత్వం ఏదైతుందో బీసీల ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టు 1.5 year నుండి ఒక బీసీకి చెందిన సీటు, బీసీ మహిళకు చెందిన సీటు తను కొన్ని అనివార్య కారణాల వల్ల రాజీనామా చేసింది. వాట్ ఎవర్ ఇట్, అది ఏమైనా కావచ్చు, మనకు సంబంధం లేదు. ఆమె రాజీనామా చేస్తే దానికి ఆల్టర్నేట్గా బీసీ లేరా, మహిళలు లేరా, వాళ్ళను కూర్చోబెట్టరాదా? గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయం వల్ల వాళ్ళ జీవుల వల్ల ఒక సంవత్సరం పాటు బీసీలను అనగదొట్టి బీసీల స్థానంలో ఓసీలు కూర్చున్నారు. అది మహిళా రిజర్వేషన్ల జనరల్ పురుషులు కూర్చున్నారు. ఎంతవరకు కరెక్ట్? అది ఈ ఇబ్బందులు ఉండొద్దు అని కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లకు రాగానే జీవన్ రెడ్డి గారు తనకున్న గొప్పతనం కింది స్థాయి నుండి ఏం జరుగుతుంది, ఎలాంటి కష్టాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సార్ ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి బీసీ వాళ్ళకు, బీసీలకు చెందిన సీట్లల్లో ఓసీలు కూర్చొని రిజర్వేషన్కు అగెనిస్ట్గా చేస్తున్నారు సార్, ఈ జీవో మార్చాలి, వాళ్ళు పెట్టుకున్నారు ఏవైతే నిర్ణయాలు వాళ్ళు పెట్టిన ఇవన్నీ మార్చేసి బీసీలకు చెందింది బీసీలకు కూర్చోవాలని చెప్పని సార్కు సూచించగానే విత్ ఇన్ వన్ డే రూల్ తీసారు, రూల్ పొజిషన్ చేంజ్ చేసిండ్రు. దానికి నిదర్శనం ఇవాళ మేము మున్సిపల్ చైర్పర్సన్ సీట్లో కూర్చోవడం జరిగింది. ఇది నిదర్శనం కాదా? మాకే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బీసీలకు న్యాయం జరిగిందంటే ఓన్లీ జీవన్ రెడ్డి గారి అయింది. అప్పుడు మీరు అడిగారు కదా పద్మశాలిని మద్దతు అని. ఎస్, 100% పద్మశాలీలందరూ కూడా కంకణం కట్టుకొని జీవన్ రెడ్డి ఓటేస్తారు. అండ్ బీసీలందరూ కూడా ఇస్తారు. ఇదే నిదర్శనం. సో ఫైనల్ క్వశ్చన్ అన్న, జీవన్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలి చెప్పండి. ఒకటే జీవన్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలి, అరవింద్ గారికి ఓటు ఎందుకు వేయద్దు? అరవింద్ గారు అనేటోళ్ళు గత 5 సంవత్సరాలకు వెళ్ళి ఎంపీగా పదవి అనుభవిస్తున్నారు. జగిత్యాల పట్టణానికి ఎన్నిసార్లు వచ్చారు? జగిత్యాల పట్టణం కాదు, నేను క్వశ్చన్ చేస్తున్నా, నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి మన జగిత్యాల కాన్స్టిట్యున్సీకి అరవింద్ గారు చేసిన ఏంది చూపి. పసుబోర్డు అన్నారు. బాండ్ పేపర్ తీసుకొచ్చి సంతకాలు పెట్టి 5 రోజుల లోపల పసుబోర్డు తీసుకొస్తా అన్నారు. 5 సంవత్సరాలు గడిపోయింది, మళ్ళీ ఓట్లకు వచ్చినాం. ఏది పసుబోర్డు తీసుకొచ్చినా అని చెప్తుంది కదా. ఎస్, వాళ్ళు తీసుకొచ్చిన పసుబోర్డు ఏంటిదనేది వాళ్ళ బీజేపీ కార్యకర్తలు బట్టలు చింపుకుంటుర్రు, వీడియోలు పెట్టి నువ్వు తీసుకొచ్చిన పసుపు గాడు స్పైస్ బోర్డు, నువ్వు ఇదేనా చేసేది, నువ్వు తీసుకొచ్చింది స్పైస్ బోర్డు, సుగంధ ద్రవ్యాల బోర్డు, ఇదాన్ని పసుపు బోర్డు అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నావు, రైతులను మోసం చేస్తున్నావు, నీ బట్టలు చింపుతాం, నీ సంగతి చెప్తాం అని నీ బీజేపీ కార్యకర్తలే నీ భర్తం అని చెప్తుర్రు. రోడ్ల మీదకి వచ్చి దిష్టి బొమ్మలు తగలబెడుతుర్రు, పెట్రోల్ పోసుకుంటుర్రు. నువ్వు వద్దని. మా కాంగ్రెస్ వాళ్ళు కాదు, బీఆర్ఎస్ వాళ్ళు కాదు, మీ బీజేపీ కార్యకర్తలే. మొత్తం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం లోపల బీజేపీ కార్యకర్తలు, బీజేపీ క్యాడర్ ఎవ్వరు కూడా నీకు మద్దతు చేస్తలేరు. ఎందుకు? నీ అహంకారం. పబ్లిక్ కావాల్సింది సర్వీస్, పబ్లిక్ కావాల్సింది ప్రేమ. దేనికో పబ్లిక్ బెండ్ గారు, పబ్లిక్ ప్రేమ కొద్దీ వాళ్ళకు పనిచేసుకొని చూస్తారు. నాయకుడు సేవకుడు కావాలి పబ్లిక్. అహంకారంతో అనేది కాదు, సేవతోటి బాబు నీకేం కావాలి, నీకేం చేయాలి, నీకు చేసే పద్ధతి ఉంటుంది, మాట్లాడే విధానం ఉంటుంది, దానివల్ల ఓటు వస్తుంది. అంతేగాని మీరు అడిగిరు ఇప్పుడు ఆయనకు డిఫరెన్స్, ఇదే డిఫరెన్స్. జీవన్ రెడ్డి గారు రాండి, 43 సంవత్సరాల రాజకీయం జీవితంలో ఎవరన్నా పోని, ఏ పార్టీకి చెందిన వ్యక్తి అన్న పోని,
బాబు చెప్పండి అంటాడు. ఆయనకు సంబంధించిన మటుకు Hmm. చేసే పని ఉందా Hmm. విత్ ఇన్ మినిట్లో సబ్జెక్ట్ ఏందో చూస్తారు, సమస్య ఏందో చూస్తారు, Hmm. ఇమీడియట్గా ఫోన్ కొడతాడు. ఇది లైవ్ ఉందా లేదా ఛాలెంజ్ చేస్తారు, రమ్మన్ మాట్లాడతా. ఓకే. ఇది జీవన్ రెడ్డి గారిది. అదే అరవింద్ గారిది. ఆయన అపాయింట్మెంట్ దొరకాలంటే ఇలా చెప్పులు అరుగుతాయి. Hmm. అపాయింట్మెంట్ దొరకాలంటే చెప్పులు అరుగుతాయి. ఓకే. అదే నిదర్శనం. ఇంకేం కావాలి మీకు? Hmm. సత్తాను దమ్మున్న లీడర్ అంటే ఏంటిది? నేను అధికారం ఉన్నా లేకున్నా పని చేస్తా, చేపిస్తా అని చూపించారు. Hmm. Hmm. అదే దమ్మున్న లీడర్ అంటారు. ఓకే, రైట్ అన్న. సో మీరు అనుకున్న విధంగా మరి జగిత్యాల టౌన్ నుంచి తనకు మెజారిటీ ఇవ్వాలి ఖచ్చితంగా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న.